నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలోని నల్ల చెరువు క్రింద ఉన్న సుమారు 650 ఎకరాలకు నీరందడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. హుటాహుటిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నల్ల చెరువును పరిశీలించారు. తూము చెత్త రాళ్లతో పూడికిపోయిందని వెంటనే తక్షణ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు పోచారం సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తారని, చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తారని అన్నారు. ఈ యాసంగి పంటల సందర్భంలో నిజాం సాగర్ ఆయకట్టు కింద అల్లిసాగర్ వరకు 1,30,000 ఎకరాల ఆయకట్టుకు షెడ్యూల్ తయారు చేశాం. 7 విడతలుగా నీళ్లు వదలాలని. 10 రోజులు ఆఫ్, 10 రోజులు ఆను. ఆ విధంగా ఇది 6వ విడత నీటి విడుదల కొనసాగుతూ ఉంది. ఈ నెల 20-22 వరకు 6వ విడత పూర్తి అయిపోతుంది. మరో 2 రోజులు గ్యాప్ పెట్టి 7వ విడత చివరి విడత నీరు విడుదల చేసి నిజాం సాగర్ ఆయకట్టు కింద పంటలను కాపాడుకుంటాం. అందులో భాగంగానే బీర్కూరు గ్రామం పెద్ద శివారు. బీర్కూరు గ్రామ రైతులకు 2 రకాల పంటలు పడతాయి. ఒకటి మాంజర నది ద్వారా మాంజర ఒడ్డు పక్కన బోర్లు వేసుకొని బోర్ల ద్వారా పంటలు పండించేది ఒక రకం. రెండవది డైరెక్ట్ నిజాం సాగర్ కాలువ కింద డైరెక్ట్ ఆయకట్టు, రెండో రకం. మూడవది ఈ 3 గ్రామానికి 3 చెరువులు ఉన్నాయి. ఈ గ్రామానికి నల్ల చెరువు, బాజంతల, పెద్ద చెరువు. ఈ 3 చెరువుల కింద కూడా దాదాపు బీర్కూరు రైతుల ఆయకట్టు ఈ గ్రామంలోకి ఈ 3 చెరువులు నీళ్ళు వస్తాయి. అయితే అనుకోకుండా ఈ నల్ల చెరువు యొక్క తూము ఏదో కారణం వల్ల జామ్ అయిపోయి ఈ తూము కింద ఉన్నటువంటి ఒక 650 ఎకరాల పంట నీళ్ళు అందకపోతే నిన్న నాకు వివిధ మార్గాల ద్వారా సమాచారం వచ్చింది. స్థానిక నాయకులు కూడా, రైతులు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను అధికారులతో మొన్ననే హైదరాబాద్కి వెళ్ళా, మొన్న సాయంత్రం వెళ్ళా, నిన్న మళ్ళీ పొద్దున ఫోన్ వచ్చింది. అయితే వాళ్ళ యొక్క సూచన మేరకు అధికారులతో మాట్లాడాను. అది అనుకోకుండా అకారణంగా అది జామ్ అయింది. నీరు పోకటానికి ఇబ్బందికరంగా ఉంటే అధికారులు చెప్పి ఆ నీటిని ఆ జామ్ అయినటువంటి ఒక ప్రదేశాన్ని అన్వేషించి దాన్ని క్లియర్ చేయమని చెప్పాం. 6-7 ఫీట్ నీరు ఉన్నందున ఆ తీసే వ్యక్తి ఒక పర్ఫెక్ట్ వ్యక్తే కావాలి. ఎవరంటే వాళ్ళు లోనికి పెట్టిస్తాక రాదు, ప్రాణాపాయ పరిస్థితి వస్తుంది. ప్రాక్టీస్ ఉన్నవారు, అలవాటు ఉన్నవారే తీస్తారు. ఓ 10 నిమిషాలు నీళ్ళలో ఉండి మునిగి లోపల ఏముందో చేతులు తీసేస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తిని మేము అక్కడ నిజాం సాగర్ ప్రాజెక్టులో పనిచేసి ఇప్పుడు కౌలాస్ ప్రాజెక్టులో ఉన్న వ్యక్తి డిపార్ట్మెంట్ వారు చెప్పారు. వారిని రేపు ఉదయం పిలుచుకొచ్చి వాటిని ఆయనను నీటిలో పంపించి ఆ యొక్క జామ్ అయినటువంటి పదార్థాన్ని తీసివేసి నీరు సక్రమంగా వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు. అంతా కూడా కాని పక్షంలో వయా మీడియా ఒక క్రాస్ బండ్ వేసి ఒక కట్టలాగా పోసి నీళ్ళని ఇక్కడ కాల్ చేసేసి అప్పుడు నీళ్ళు పోయితే కాబట్టి ఎవరైనా లోనికి పోవచ్చు. అప్పుడు మనసు ద్వారా లోపలికి పంపించి ఆ యొక్క జామ్ అయినటువంటి చెత్త చెదారాన్ని కూడా క్లీన్ చేసే అవకాశం ఉంది. ఏదేమైనా 2 రకాలుగా చేసి ఇది నోటికి వచ్చిన పంటలు కాబట్టి, పాలు తాగుతున్నాయి కాబట్టి ఇబ్బంది లేకుండా ఈ నల్ల చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టును నీళ్ళు ఉన్నాయి కాబట్టి పుష్కలంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా పంటలు ఎండకుండా తప్పనిసరిగా కావాల్సిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా రైతులకు తెలియపరుస్తారు.